వక్స్ సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు తమ నిరసనలను విరమింపచేసే ప్రసక్తి లేదని 30వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు మొత్తం 10 నిమిషాలు విద్యుత్ లైట్ల బంద్ నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో నగరంలోని TNGO ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా నిరసనల పర్వాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు. మీటింగ్ వేదిక కాదు, విద్వేషంతో అహంకారపూరిత ప్రజా ఫ్రంట్ సభ్యులు ఎవరున్నా వారికి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం దళిత అందరికీ నమస్కారం. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రపక్షాల నాయకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా వారి అభిప్రాయాలు తెలియజేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖమ్మం జిల్లా యూనిట్ తరఫున రేపు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని బలపరుస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో 9 to 10 అంటే 9-10 నిమిషాల వరకు ఈ స్విచ్ కరెంటు ఆఫ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాన్ని దిగ్విజయంగా జరగాలని కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో మేము మొన్న కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. పర్సనల్ లా బోర్డు తీసుకునేటటువంటి ప్రతి కార్యక్రమం అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని అధికారులతో కూడా మాట్లాడి సహకరించవలసిందిగా కూడా కోరుతామని. आज की मुनाक़दा प्रेस कॉन्फ्रेंस में जितनी ज़रूरी बातें थी वो हमारे पर्सनल लॉ बोर्ड के नुमाइंदे और ज़िम्मेदार सदर मुफ्ती जलालुद्दीन साहब और इलियास भाई के ज़रिए से सामने आ चुकी हैं. मैं इस पार्टीज़ है उनसे राब्ता करके इस प्रोग्राम को कामयाब बनाने की అఖిలపక్ష నేతలు ఈ ప్రెస్ మీట్కి హాజరైన మీడియా మిత్రులందరికీ సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. రేపు సాయంత్రం కులాల మతాలకు అతీతంగా వక్ఫ్ బోర్డు సవరణని వ్యతిరేకిస్తూ జరగబోయే నిరసన కార్యక్రమంలో మా పార్టీ పూర్తి మద్దతు పలుకుంటుంది. రేపు సాయంత్రం గడపడం అంటే అది నీ వైఫల్యం కాదా? ఆనాడు గుజరాత్లో ఒక యాక్సిడెంట్ జరిగిపోతే ఆనాడు రైల్వే మంత్రి రాజీనామా చేయమని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్ చేసింది. మరి ఇంతమంది వాళ్ళ 25 మంది పర్యాటకులు మృతి చెందితే మరి వాళ్ళ హోంమంత్రి ఎందుకు రాజీనామా చేయట్లేదు? ప్రతి అంశంలోని వాళ్ళ మతాన్ని ముందు తెచ్చుకున్న పరిస్థితి కనపడుతుంది. రాబోయే కాలంలో కూడా దీనికి సంబంధించి అఖిలపక్ష ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం నిర్వహించినా ఎటువంటి ఆందోళనకైనా సరే సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు చేస్తుంది.